ఆ కండలు, ఆ బలం. వాటి వెనుక ఖచ్చితంగా ఏదో పౌడర్ మాయ ఉంటుందా? జిమ్కు వెళ్లే ప్రతి ఒక్కరూ కనీసం ఏదో ఒక సప్లిమెంట్ వాడకపోతే మంచి శరీరాన్ని సాధించలేరేమో అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. మన పూర్వీకుల కాలంలో సప్లిమెంట్స్ లేవు, మరి వారు బలహీనులేం కాదు కదా? నిజానికి సప్లిమెంట్లు లేకుండానే పటిష్టమైన, ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్మించుకోవడం 100% సాధ్యం. మరి ఎలా అంటారా? సమాధానం మన వంటగదిలోనే ఉంది. మన రోజువారీ ఆహారంలోనే శరీరాన్ని నిర్మించే అద్భుత శక్తులు దాగి ఉన్నాయి. కండల నిర్మాణానికి అత్యంత ముఖ్యమైనది ప్రోటీన్. గుడ్లు, చికెన్, చేపలు, పప్పులు, పన్నీర్, పాలు, పెరుగు ఇవన్నీ అద్భుతమైన ప్రోటీన్ వనరులు. ఉదాహరణకు, ఒక 6 గుడ్లు లేదా ఒక కప్పు పప్పు లేదా కొన్ని చేప ముక్కలు మీరు వ్యాయామం తర్వాత కోల్పోయిన కండ కణాలను పునర్నిర్మించడానికి, కొత్త కండలను పెంచడానికి కావాల్సిన ప్రోటీన్ను పుష్కలంగా అందిస్తాయి. ఇవి కేవలం ప్రోటీన్ను మాత్రమే కాకుండా అనేక ఇతర సూక్ష్మ పోషకాలను కూడా కలిగి ఉంటాయి. అవి సప్లిమెంట్లలో అరుదుగా దొరుకుతాయి. శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు అంతే ముఖ్యం. వ్యాయామం చేయడానికి కావాల్సిన ఇంధనం వీటి నుంచే వస్తుంది. అన్నం, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి సిరిధాన్యాలు, చిలకడదుంపలు, పండ్లు ఇవన్నీ ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను అందిస్తాయి. ఒక గిన్నె రాగి సంగటి లేదా కొన్ని చిలకడదుంపలు మీరు జిమ్లో కష్టపడటానికి అవసరమైన స్థిరమైన శక్తిని ఇస్తాయి. కేవలం బలం మాత్రమే కాదు, వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా మన శరీర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్మోన్ల ఉత్పత్తికి, విటమిన్ల శోషణకు ఇవి అవసరం. బాదం, వాల్నట్లు, వేరుశనగలు, నెయ్యి, అవకాడో, ఆరోగ్యకరమైన నూనెలు ఇవన్నీ మంచి కొవ్వులు. కొన్ని నట్స్ లేదా ఒక చెంచా నెయ్యి శరీరానికి అవసరమైన కొవ్వులను అందిస్తూ కండరాల రికవరీకి తోడ్పడతాయి. ఇక కూరగాయలు, పండ్ల గురించి చెప్పనవసరం లేదు. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, కండరాల నొప్పిని తగ్గించి, వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి. సప్లిమెంట్లు అంటే ఏవో అద్భుత రసాయనాలు కావు. అవి కేవలం ఆహారంలోని కొన్ని పోషకాలను ప్రత్యేకంగా వేరుచేసి, సాంద్రీకృతం చేసిన రూపం మాత్రమే. ఉదాహరణకు, ప్రోటీన్ పౌడర్ అంటే పాలు, సోయా వంటి వాటి నుండి ప్రోటీన్ను వేరుచేసి పొడిగా మార్చడమే. నిజానికి ఒక గుడ్డులో ఉండే అనేక పోషకాలు, ఫైబర్ ఒక ప్రోటీన్ షేక్లో ఉండవు. సప్లిమెంట్లు కేవలం ఒక సహాయం మాత్రమే, అవి ఆహారానికి ప్రత్యామ్నాయం కావు. సమయం లేనివారు లేదా చాలా ఎక్కువ ప్రోటీన్ అవసరమయ్యే అథ్లెట్లు మాత్రమే వీటిని ఒక అనుబంధంగా ఉపయోగిస్తారు. కానీ సాధారణ వ్యాయామం చేసేవారు, మధ్యస్థాయిలో ఉన్నవారు మంచి సమతుల్య ఆహారం తీసుకుంటే చాలు. నిజమైన బలం, ఆరోగ్యవంతమైన శరీరం కావాలంటే మన వంటగదిలో ఉన్న శక్తిని గుర్తించాలి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, సరైన ఆహారం, తగినంత విశ్రాంతి ఈ మూడే ఆరోగ్యకరమైన శరీర నిర్మాణానికి మూలస్తంభాలు. సప్లిమెంట్ల కోసం వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన ఆహారంతోనే మనం కోరుకున్న శరీరాన్ని సాధించవచ్చు, అది కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలతో. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.